ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, స్తోత్రాలు, వందనాలు. ఈ దినము మరొకసారి మీ జీవాజ్ఞ ద్వారా మాతో మాట్లాడండి. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. షలోమ్. మీకందరికీ మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మరలా మనము ఈ యొక్క యూట్యూబ్ ప్రోగ్రాం ద్వారా మనము ధ్యానం చేసుకుందాం. గడిచిన దినాల్లో అనేక విషయాలు దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు వింటూ ఉన్నారు, ఆనందిస్తున్నారు, ప్రభువుని మహిమపరుస్తున్నారు. అందుని బట్టి మీకు ప్రభు పేరట మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. గత దినాల్లో మనము కొన్ని వీడియోలు చేశాము. అవన్నీ కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మీయ జీవితానికి గొప్ప దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంతో సహాయం అంది ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో మరొకసారి మన ఛానల్ని హోలీ గాడ్ యావే అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. మీ ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మీయ అనుబంధానికి దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంతో నేను మీకు రుణపడి ఉంటాను. ఈరోజు అంశంలోకి మనం వస్తున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే ఒక వినూత్నమైనటువంటి విషయాన్ని మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మనము పొందబోతున్నాం. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారి జీవితాలు, పరిశుద్ధాత్మని పొందినటువంటి వారి జీవితాలు ఎలాగుంటాయి, అదే ఈరోజు మన యొక్క పాఠ్యాంశం. పరిశుద్ధాత్మను పొందకపోతే క్రైస్తవులు పరిపూర్ణులు కారా? కేవలం నీటి బాప్తిసం ద్వారా యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం పోతారా? మరి పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు ఈరోజు తండ్రైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని గురించి, పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడు అనేది ఈరోజు మనము క్షుణ్ణంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో అనేకులు పరిశుద్ధాత్మను మేము పొంది ఉన్నాము అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు వారి జీవితాల్లో దేవుని ఎలా మహింపరుస్తారనేది ఈరోజు మనము వాక్యం ద్వారా మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో పరీక్షించుకుందాం. పిల్లరా, కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడే అద్భుతమైనటువంటి 4 సువార్తల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందు బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పినటువంటి మాటలు మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తుకు ముందు అంటే యేసుక్రీస్తుకు పూర్వం కాదు, యేసుక్రీస్తుకు ముందు మరి యెషయా గ్రంథం 40 అధ్యాయంలో చెప్పినటువంటి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు నాకు ముందుగా నేను ఒక దూతను పంపుచున్నాను, అతడు ఎత్తుపల్లాలను సరిచేస్తాడు, మెట్ట భూములను సరిచేస్తాడు, వంకర మార్గాలను సరిచేస్తాడని చెప్పి యెషయా గ్రంథం 40 అధ్యాయంలో యేసుక్రీస్తుకు ముందు బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు ముందు జకరియా ఎలిజబెత్కు పుట్టినటువంటి కుమారుడు బాప్తిస్మిచ్చు యోహాను. మనము 4 సువార్తల్లో ఒక సువార్త మనం చూడవచ్చు. సో మత్తయి, మార్కు, లూకా, యోహాన్ ఈ 4 సువార్తల్లో జకరియా ఎలిజబెత్ల గురించి మనం చూడవచ్చు. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మలాకి గ్రంథం చివరిలో కూడా ఏం చెప్పబడిందంటే, ఒక వ్యక్తిని నేను పంపబోతున్నాను, అతడు తండ్రుల వైపు తమ పిల్లల హృదయాలను, అలాగే తమ పిల్లల వైపు తమ తండ్రుల హృదయాలను త్రిపుతాడని చెప్పి మలాకి ప్రవక్త కూడా బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో యెషయా గ్రంథం 40 అధ్యాయంలో కూడా ఇదే మాట పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మన పరమ తండ్రి అయినటువంటి యావే చెప్పిన మాటలు కూడా మనం చూడవచ్చు. పంపబడే వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? దేవుని ఆత్మచేత పంపబడతాడని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంది. అందుకని యోహాను సువార్తలో కూడా బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. యోహాను గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా? బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి, అతడు మండుచున్న
అగ్ని వలె ఉన్నాడు అనే ఒక స్టేట్మెంట్ యోహాను సువార్తలో బాప్తిస్మిచ్చే యోహాను గురించి యోహాను భక్తుడు అంటే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో యోహాను ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవులు కూడా మేము పరిశుద్ధాత్మను పొందాము, పరిశుద్ధాత్మను పొందినటువంటి మేము ఎగిరి గంతులేస్తున్నాము, భాషలు మాట్లాడుతున్నాము, అలాగే ప్రవచిస్తున్నాము, అలాగే మేము అందరికంటే గొప్పవారుగా ఉన్నాము అన్న ఒక భావన ఈరోజు సంఘములో అక్కడక్కడ కొన్ని సంఘాలలో, మన సంఘాలలో, ప్రస్తుతం ఉండే నా సంఘంలో కూడా ఈ మనుషులు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. మంచిదే, పరిశుద్ధాత్మను పొందడంలో తప్పేం లేదు. పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందాలనేదే కూడా దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. సో పరిశుద్ధాత్మను పొందిన వారు ఎలా ఉంటారనేది ఈరోజు మీ కన్నులారా, చెవులారా వినబోతున్నారు, చూడబోతున్నారు ప్రియులారా. పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవించరు. ఇది ఫస్ట్ పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళు గుర్తించాలని చెప్పి ఒక బైబిల్ అపాలజిస్ట్గా నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మను పొందడం అంటే ఏంటి? ఏదో వాళ్ళని చూసి నేను ఎగరడము, వాళ్ళని చూసి నేను మరొక రకంగా పిచ్చిగా మాట్లాడడము, లేదా వాళ్ళని చూసి నేను కాస్త గంతులేయడము, పక్కవారిని డిస్టర్బ్ చేయడం అనేది పరిశుద్ధాత్మ పొందడం అనేది కాదు. ఉత్త ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మని యొక్క లక్షణమే కాదని చెప్పి ఇర్మియాలో కూడా మనకు దేవుడు ప్రవక్త ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయుల గురించి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాలు ఎలా మాట్లాడతారు అనేది కూడా దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా, అలాగే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మాట్లాడినట్టుగా, యావేలు ప్రవక్త ద్వారా మాట్లాడినట్టుగా కూడా మనం చూస్తున్నాం. సో దొంగ వేషాలు, అలాగే వేషధారణ, ఇదంతా కూడా దేవుడికి నచ్చదు ప్రియులారా. సో పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళ జీవితాల్లో నీతి క్రియలు కనిపించాలి, మారు మనసుకు తగిన ఫలాలు కనిపించాలి. అలాగే సంఘములో పరిశుద్ధాత్మను పొందినటువంటి విశ్వాసులు దేవుని విషయంలో ఎలా జీవించాలి, ఎలాగ దేవుణ్ణి మహిమపరచాలి, ఎలాగా ఇతర దేవుని బిడ్డలతో తమ యొక్క ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని పంచుకోవాలి, అలాగే ఇతరుల పట్ల వారి ప్రవర్తన ఎలాగా మంచిదై ఉండాలనేది కూడా ఈరోజు పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు పరీక్షించుకోవాల్సిందిగా ఈరోజు ఆత్మదేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, బాప్తిస్మిచ్చే యోహాను గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాప్తిస్మిచ్చే యోహానుకి ముందు పాత నిబంధన ప్రవక్తలంతా కూడా యెహోవా ఆత్మను పొంది, ఫర్ ఎగ్జాంపుల్ దావీదు కానివ్వండి, సౌలు కానివ్వండి, అలాగే ప్రవక్తల ద్వారా వారు అభిషేకింపబడి, రాజుల సైతం, అలాగే మరి ప్రవక్తలను కూడా దేవుడు ఆయన తన ఆత్మ ద్వారా దర్శించి వారికి తన శక్తిని అనుగ్రహించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. సో ఆత్మను పొందినటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో మనం పరీక్షిస్తాం ప్రియులారా. ఎగ్జాంపుల్ ఏలియా, అలాగే ఎలీషా. అలాగే ఏలియా దగ్గర నుంచి ఎలీషా ఆయన ఎన్ని పాళ్ళు దేవుని యొక్క ఆత్మను, దేవుని శక్తిని పొందుకున్నాడో మీకు తెలుసు, రాజుల గ్రంథాలు కనిపిస్తాయి. సో ప్రియులారా, ఈరోజు ఏలియా కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన శక్తి కలిగినటువంటి వాడు. అలాగే ఎలీషా కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన శక్తి కలిగి ప్రవర్తన యందు, నోటి మాట యందు, క్రియల యందు వారు దేవుని ప్రవక్తలు, దేవుని సంబంధులు, దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళు, దేవుని యొక్క క్రియలను వారు ఇతరుల మధ్య లేకపోతే అనేకుల మధ్య వారు చూపించగలిగారు అనేది ఈరోజు ఈనాటి పరిశుద్ధాత్మను పొందినటువంటి నామకార్థ క్రైస్తవులంతా కూడా గ్రహించాలని చెప్పి మరొకసారి నేను బైబిల్ అపాలజిస్ట్గా తెలియజేస్తాను. బైబిల్ అపాలజిస్ట్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి, అలాగే దేవుని యొక్క వాక్యం మీద ఎవరైనా బురద చల్లినా, పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన విషయాలు ఎవరైనా తలా తోక లేకుండా మాట్లాడినా, పరిశుద్ధ గ్రంథం గురించి నోరు పారేసుకున్నా కూడా ఇలాంటి బైబిల్ అపాలజిస్టులు వాళ్లకు ప్రేమపూర్వకంగా సమాధానం చెప్పేదానికే దేవుడు మాలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు.
సో మరి సంఘంలో కూడా చాలామంది విశ్వాసులు ఈరోజు దారి తప్పి తమ ప్రవర్తన యందు, మాట యందు, తమ నడవడిక యందు, తమ ఆలోచనల యందు, తమ యొక్క హృదయానికి సంబంధించిన విషయాల యందు కూడా ఈరోజు దారి తప్పి మరి పక్కకు మరి వాళ్ళు చలిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఆత్మను పొందినటువంటి వాళ్ళు వేషధారణ భక్తి ఎప్పుడు కూడా కలిగి ఉండరు ప్రియులారా. దేవుని యొక్క ఆత్మ పొందినటువంటి వారి జీవితాల్లో నిత్యము బాప్తిస్మిచ్చి యోహాను వల్లే మండుచున్నటువంటి అగ్నిలాగుంటారు. ప్రవక్తల ఎదుట రాజులు సింహాసనాలు విడిచిపెట్టి మోకరించారు. అలాగే అన్ని జనులు ప్రవక్తను చూసి భయపడ్డారు. అంతెందుకండి, ఇశ్రాయేల్ జనాంగమే ప్రవక్తల ఎదుట గడగడగడ వణికారు ప్రియులారా. మోషే ఒక ప్రవక్తగాడా, దావీదు ఒక ప్రవక్తగాడా? అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఇర్మియా కానివ్వండి, యెషయా కానివ్వండి, హగ్గయి కానివ్వండి, జకరియా కానివ్వండి, నెహమ్యా కానివ్వండి, ఎజ్రా కానివ్వండి, ఏమండి అలాగే ఓబద్యా కానివ్వండి, ఆమోసు కానివ్వండి, మలాకి కానివ్వండి, ఇకపోతే యెహెజ్కేల్ కానివ్వండి, వీళ్ళంతా ప్రవక్తలు కారా? వారి మధ్య వారి యొక్క ప్రవర్తనను చూసి, వారి నోటి మాటలను చూసి ఆనాటి ఇశ్రాయేలీలు రాజులు అన్యజనులు భయపడ్డారని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈరోజు పౌలు తన పత్రికల్లో ఈ పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళ యొక్క నటన జీవితాన్ని కూడా ఆయన బయలుపరిచాడు, బట్టబయలు చేశాడు పౌలు. వాస్తవంగా పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయంటే సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు, సంఘ క్షేమాభివృద్ధి కోసం పాటుపడతారు, సంఘంలో ఐక్యత కలిగి జీవిస్తారు, సంఘంలో అందరి పట్ల ఒకే ఆత్మ కలిగి దేవుణ్ణి ఆరాధన చేసుకునేదానికి సమాధానపు ఆత్మ కలిగి జీవిస్తూ ఉంటారు ప్రియుల. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళు. పరిశుద్ధాత్మను పొంది ఉన్నామని చెప్పి తిమోతికి రాసినటువంటి పత్రికల్లో మనం గమనించగలిగితే వాళ్ళు వెలుగు సంబంధమైన దూత ద్వారా ఒక శక్తిని పొంది, వెలుగు దూత ఎలా ఉంటుందండి? వేషధారణ, ఏదో దేవుని శక్తి చేత ఆవరించబడి ఉన్నట్టుగా నటించేటట్టుగా ఆ ఆత్మను విశ్వాసుల మీద సాతానుడు తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు. అందుకనే వెలుగు దూత అనే ఒక మాట అపవాదికి పెట్టబడింది. సో అంత్య దినముల యందు మొదటి తిమోతికి రాసిన పత్రిక, రెండవ తిమోతికి రాసిన పత్రిక మనం చూస్తే అక్కడ పౌలు చెప్పినటువంటి విషయాలు మనం గమనిస్తే అంత్య దినముల యందు, అబద్ధ బోధల యందు, అలాగే భ్రమపరచు ఆత్మల యందు విశ్వాసులు ఆవరించుంటారని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎస్, ఈరోజు సంఘంలో తగాదాలు, సంఘంలో గొడవలు, సంఘంలో అసూయలు, సంఘంలో ఒకరి మీద ఒకరికి మనస్తాపాలు, సంఘంలో ఈరోజు దేవుని యొక్క ఆ శ్రేష్టమైన పరిశుద్ధమైన సంఘాన్ని నాశనం చేసుకునే స్థితికి ఎదిగిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కలహాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి దురాలోచనలు కలిగినటువంటి హృదయాలతో వచ్చి కూర్చుని దేవుణ్ణి ఆరాధన చేస్తూ, దేవుని సన్నిధిలో నటిస్తూ, దేవుని సన్నిధిలో వాళ్ళే దేవుని ఎదుట పరిశుద్ధులు, ఇతరులు అంతా అబద్ధికులు, వారు వ్యక్తిగతంగా మంచివాళ్ళు కాదని వీళ్ళు దారి తప్పి, వీళ్ళు దురాత్మను పొంది, వీళ్ళు దుష్ట శక్తుల చేత ప్రేరేపించబడి వీళ్ళ ప్రవర్తన యందు, మాట యందు, జీవితాలలో జై జీవితం లేకుండా విశ్వాసులను వాళ్ళు ఈరోజు చిన్నాభిన్నం చేస్తున్నారు ప్రియులారా. ఇది వాళ్ళ జీవితాలకు, వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవన విధానానికి దేవుని యొక్క వాక్యం ప్రియులారా చాలా చాలా తీర్పు తీసుకుని వస్తుందని చెప్పి గమనించాలి. సో పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే బాప్తిస్మిచ్చి యోహాను లాగా ఉంటాయి. బాప్తిస్మిచ్చి యోహాను ఎలా ఉన్నాడు? ఎక్కడ దేవుని విషయంలో రాజీ పడలేదు. బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను యేసుక్రీస్తు యొక్క చెప్పులో వారును విప్పుటకైనను యోగ్యుడును కానని చెప్పి తన సాక్ష్యాన్ని చెప్పుకున్నాడు. ఆయన కూడా దేవుని యొక్క శక్తి చేత అనేక అద్భుతాలు, కార్యాలు చేశాడు. రాజులను సైతం గద్దించాడు,
ఒక మాట చెప్పమంటారా, హేరోదు రాజునే గడగడలాడించాడు. సో ఇలాంటి సందర్భాలు పరిశుద్ధాత్మ పొందిన వారి యొక్క జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి వెలుగు సంబంధాలుగా ఉంటారు పిల్లరా. వెలుగుదూత కూడా ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మను పొంది ఉన్నట్టుగా నటింపు చేస్తుంది విశ్వాసిని. సో విశ్వాసి యొక్క బ్రతుకులో జయం ఉండదు. ఈ సినిమాల మీద, ఈ నాటికల మీద, ఈ సీరియల్స్ మీద, అసలు ఇంట్లో వాళ్ళ మధ్యలోనే సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. మళ్ళీ ఉదయం లేస్తే ప్రార్థన, మళ్ళీ ఉదయం లేస్తే వాక్యము, మళ్ళీ ఉదయం లేస్తే ఉపవాస ప్రార్థన, అలాగే ఇతరులకు వాళ్ళ సాక్ష్యాన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ చివరకు వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ యొక్క అంతరంగాన్ని బట్టి దేవునికి ఎన్నటికీ కూడా మహిమ రాకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు ప్రియులారా. ఇలాంటి వారు పరిశుద్ధాత్మను పొందారు అన్న ఒక గుడ్డితనం కలిగి బ్రతుకుతూ ఉంటారు ప్రియులారా. వీళ్ళు ఎక్కడ కూడా సమాధానం పడరు. దేవుని సేవకులు ఒక్కొక్కసారి వాక్యం ద్వారా హెచ్చరించినా కూడా, ఒక్కొక్కసారి వాక్యాన్ని ఎత్తి చూపించినా కూడా దేవుని సేవకులనే టార్గెట్ చేస్తారు. దేవుని సేవకుల మీద వాళ్ళు ఒక దుష్ట ఆలోచన కలిగి ఉంటారు. దేవుని సేవకుల గురించి ఇతరులకు నానా రకాలుగా వాళ్ళు దుర్భాషలాడుతూ, నానా రకాలుగా దేవుని సేవకుల గురించి మాట్లాడుతూ ఈరోజు వాళ్ళు పబ్బం గడిపేస్తున్నారు. సో ప్రియులరా, ఇది వాళ్ళ జీవితంలో ఎంతో నష్టాన్ని తీసుకుని వస్తుందన్న సంగతి వాళ్ళకి అర్థం కావటం లేదు. దేవుడు తన వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, అంతేగాని నులివెచ్చని స్థితిలో మాత్రం నువ్వు ఉండబాక అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తున్నట్టుగా మనం వాక్యంలో చూడవచ్చు ప్రియులరా. పరిశుద్ధ ఆత్మను పొందితే యథార్థంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా, సంఘానికి దీవెనకరంగా అనేకులను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేవారుగా ఉంటారే తప్ప, దేవుని సంఘాన్ని రెండు ముక్కలుగా చేసి విశ్వాసుల మధ్య గొడవలు పెట్టి సేవకులకు మనశ్శాంతి లేకుండా యవనస్తులను పాడు చేసే దుష్టాత్మతో ఈరోజు జీవిస్తూ ఉంటారు ప్రియులారా. చూడండి, ఈరోజు యవనస్తులు కూడా సంఘంలో వాళ్ళు దేవుని సేవకుల ముందు కూర్చో ఉంటారు. డిగ్రీ స్టూడెంట్సు, ఎంకామ్ స్టూడెంట్సు, అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్సు, 10th క్లాస్ స్టూడెంట్సు, అలాగే పిహెచ్డి, బీటెక్, ఎంటెక్ ఇట్లాంటి గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్న యవనస్తులు కూడా ఎలా ఉంటారో తెలుసా? దేవుని సేవకుల ముందు చాలా వినయం విధేయతో కూర్చో ఉంటారు. ఈరోజు యువత ఎలా ఉందో తెలుసా? యవన కాలంలో దేవుని యొక్క కాడి మొయ్యుట వారి యొక్క జీవితాలలో ఒక గొప్ప ఆశీర్వాదం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు యువత ఎలా ఉందంటే, ఈ దరిద్రపు సినిమాల చుట్టూ, ఈ దరిద్రపు సినిమా యాక్టర్లు వైపు చూస్తూ, సినిమా యాక్టర్స్ ఏం చేస్తారండి సినిమాల్లో? వాళ్ళు అర్ధనగ్నంగా, వాళ్ళు సంఘాన్ని పాడు చేసే భయంకరమైనటువంటి ఆ పాటల విషయంలో, అర్థాల విషయంలో, అసలు ప్రియులరా ఆ పాటలు వింటున్నప్పుడు, ఆ డ్యాన్స్ వాళ్ళు వేస్తున్నప్పుడు, ఆ సినిమా హీరోలు కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, అదొక భయంకరమైనటువంటి అపవిత్ర జీవితం అన్న సంగతి రక్షింపబడి ఉన్నాము అన్న యవనస్తులకు కూడా ఈరోజు అర్థం కావటం లేదు. వెరీ సాడ్, హౌ టు సాడ్. ప్రియులరా, మారు మనసు పొందినటువంటి యవనస్తులు ఈరోజు నాకు తెలిసి సంఘాల్లో ఎవరు కూడా కనిపించటం లేదు. ఒకవేళ మారు మనసు పొందాము, మేము బాప్తీసం తీసుకున్నాము అన్న యవనస్తులు కూడా ఈరోజు చాలామంది దారి తప్పి ఈరోజు త్రాగడము, కాలేజీ విషయాల్లో ఇష్టానుసారంగా స్నేహితులతో తిరగడము, అవసరమైతే పిక్నిక్స్, పబ్బులు, సినిమా హాళ్ళల్లోకి వెళ్ళి పుష్ప 1, పుష్ప 2, ఇంకా ఈ చెత్తాచెదారం సినిమాలు, ఇంకా బ్రేక్ డ్యాన్సులు, షేక్ డ్యాన్సులు విచ్చలవిడిగా, అరే మేము క్రైస్తవులం కదా, మమ్మల్ని ఎవరైనా చూస్తారేమో, మా జీవితాలు దేవుని సంబంధమైనవి కదా, మమ్మల్ని ఇలాంటి స్థలాల్లో, ఇలాంటి సన్నివేశంలో మమ్మల్ని చూస్తే అసలు మా మీద వాళ్లకు ఎంత చెడ్డ అభిప్రాయం వస్తుందన్న సంగతి కూడా మర్చిపోయి ఈరోజు యువత
చాలా 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 చెడుతనంలోకి వెళ్ళిపోతా ఉంది ప్రియులారా. ఆ యవనస్తులను హెచ్చరించే సంఘ పెద్దలు లేరు. అసలు కుటుంబంలో తల్లిదండ్రులే ఈరోజు లేరు. కుటుంబంలో తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారంటే తమ పిల్లల్ని యవన ఇచ్చలకు బానిసలుగా చేసేస్తున్నారు. ఆ అపరిశుద్ధమైనటువంటి అపవిత్రమైనటువంటి సినిమా హాళ్లకు వాళ్ళకు కూడా అనుమతిస్తున్నారు వెళ్ళమని. వాళ్లే కాదు, వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ప్రియులారా. వాట్ ఈస్ సాడ్. చాలా జాగ్రత్త. దేవుని ఉగ్రత నీ కుటుంబం మీదకి రాకముందే, దేవుని యొక్క వాక్యపు హెచ్చరిక నీ జీవితంలోకి నీ కుటుంబంలోకి రాకముందే నువ్వు సిద్ధపడవాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. పిల్లల పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళ జీవితాల్లో ఒక నూతన జీవితం, నూతన జన్మ, నూతన విధానము, నూతన ఆలోచనలు, నూతన బలం కలిగి దేవుని కోసం బ్రతుకుతూ ఉంటారు. ఇట్టివారు పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళే తప్ప, పరిశుద్ధాత్మను పొందాము, బాప్తీసం తీసుకున్నాము, రక్షణ వాగ్దానం చేతబట్టాము, చాలా సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల కాలం నుంచి మేము క్రైస్తవులం అని చెప్పి డబ్బాలు కొట్టుకునే క్రైస్తవులు ఈరోజు ప్రపంచంలో, ఈ భారతదేశంలో చాలామంది జీవిస్తున్నట్టుగా లేఖనం సెలవిస్తూ ఉంది. నేను చెప్పటం లేదు ప్రియులారా. సో మన యవనస్తులు ఈరోజు పాడైపోతున్నారు. తల్లిదండ్రులు కూడా యవనస్తులను సరిచేయకుండా, గద్దించకుండా, వాళ్ళను దిద్దుబాటు లేకుండా వీళ్ళు కూడా వాళ్ళ జీవితాలలో సాతాను చేతులకు వాళ్ళని అప్పగించేస్తున్నారు. మీ పిల్లలు ఇలా ఉన్నారు, మీ పిల్లల జీవితాలు జాగ్రత్త అని సేవకులు ఎప్పుడైనా హెచ్చరిస్తే వాళ్ళ మీదకి పోతా ఉన్నారు. వాళ్ళను చెడ్డగా క్రియేట్ చేస్తున్నారు. మా బిడ్డలనే మీరు టార్గెట్ చేస్తారా, మా బిడ్డల గురించే మీరు చెడ్డగా మాట్లాడతారా, మా గురించే మీరు ఇతరుల మధ్య ఇట్లా స్ప్రెడ్ చేస్తారని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు రోజు కంప్లైంట్ చేస్తారు ప్రియరా. అలాంటి తల్లిదండ్రులకు నేను చాలా చాలా వందనాలు చెల్లిస్తున్నాను. భవిష్యత్తులో నీ బిడ్డలు ఎంత నష్టపోతారో, భవిష్యత్తులో నీ బిడ్డలు నీ చేతికి అందరన్న సత్యం ఇప్పటి నుంచే నువ్వు ఒకసారి అది ఆ ఎస్టిమేషన్ వేసుకో. పిల్లల భవిష్యత్తు నీ బిడ్డలకు చాలా ఉంది. నీ భవిష్యత్తు చాలా అయిపోయింది, కానీ నీకు పుట్టిన నీ బిడ్డలకు భవిష్యత్తు అనేది ఉందన్న సంగతి నువ్వు ఆలోచన చేసి ఆ బిడ్డలను నువ్వు హెచ్చరించి, ఆ కుమారుడైనా కుమార్తె అయినా సరే, అన్నదమ్ముడైనా సరే, అక్క చెల్లెలైనా సరే, భర్త అయినా సరే, భార్య అయినా సరే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించే ప్రతి ఒక్కరిని ప్రియులరా, దేవుని ఆత్మ నడిపింపు కలిగిన వాళ్ళు హెచ్చరించడంలో ఏమాత్రం తప్పు లేదని మరొకసారి నేను బైబిల్ అపాలజిస్ట్గా మీకు తెలియజేస్తున్నాను. తప్పు తప్పే, అపరాధం అపరాధమే, చెడుతనం చెడుతనమే, మోసం మోసమే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్తారు కదా పెద్దలు. అలాగే పాపము వలన వచ్చే జీతం మరణం. బీ కేర్ఫుల్. డెత్ మీట్స్ ఎవ్రీవేర్ ఎనీ టైమ్. సిన్ ఈస్ మోస్ట్లీ డేంజరస్. పాపం చాలా భయంకరంగా ఉంది ప్రియులారా. ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో. తొందరగా ముగిస్తాను వాక్యాన్ని. పరిశుద్ధాత్మను పొందినటువంటి ప్రవక్తలు కూడా తమ పిల్లల పట్ల, ఫర్ ఎగ్జాంపుల్ సమూయేలు ఉన్నాడు, గొప్ప దేవుని యొక్క పరిచారకుడు. ప్రారంభంలో హన్న కుమారుడుగా పిలువబడ్డాడు. అలాగే ఏలి దగ్గర పరిచర్య నేర్చుకున్నాడు, దేవుని యొక్క స్వరం విన్నాడు, దేవుని యొక్క పిలుపు విన్నటువంటి గొప్ప వ్యక్తి సమూయేలు ప్రవక్త. అయితే ఏలి కూడా ఒక ప్రవక్తే. ఏలి కూడా పరిశుద్ధాత్మను పొందినటువంటి ఒక గొప్ప ప్రవక్త. అయితే తన పిల్లల విషయంలో ఆయన చాలా అపరాధాలు చేసినట్టుగా దేవుడే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ప్రియులారా. పిల్లల్ని గద్దించలేనటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని కనడం దేనికి? పిల్లలు ఈరోజు పెద్దవాళ్లను, తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. ఈరోజు యవనస్తులు వాళ్ళు ఎదగతా ఉంటే సంతోషంగా ఉండాల్సిన తల్లిదండ్రులు ఈరోజు భయపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏదైనా చేసుకుంటారా అనే ఆలోచనతో ఈరోజు చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులు బిడ్డలను హెచ్చరించడమే మానేశారు ప్రియులారా. హౌ టు సాడ్. ఈరోజు యవనస్తులు కూడా ఎలా ఉన్నారంటే వారి జీవితంలో వారు వెళ్తున్న మార్గం సరైనదా కాదని వారికి తెలియకుండానే వాళ్ళు ప్రయాణం చేస్తారు. తప్పిపోయిన కుమారుడు గురించి మీకు తెలుసు.
బైబిల్లో చాలా చక్కగా దేవుడు ఆ పారబుల్ గురించి రాయించాడు. నష్టపోతారు, జాగ్రత్త. మీరు చదువుల్లో నష్టపోతారు, ఆరోగ్యంలో నష్టపోతారు, వ్యక్తిగతంగా నష్టపోతారు, ఆత్మీయంగా నష్టపోతారు. చివరకు మీ జీవితంలో పడరాని మచ్చ ఒకటి కానీ పడితే జీవితంలో మరలా మీరు ఆ మచ్చను తిరిగి పోగొట్టుకోలేరు ప్రియులారా. సో క్రైస్తవ జీవితం అనేది చాలా శ్రేష్టమైంది, పవిత్రమైంది. సమూయేలు కూడా తన పిల్లల విషయంలో హెచ్చరించకపోయేసరికి దేవుడు ఒక దగ్గర ఏమంటాడో తెలుసా? మీరు సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదవండి. తన పిల్లల విషయంలో ఎక్కడ కూడా సమూయేలు గద్దించినట్టుగా కనబడలేదు ప్రియులారా. ఈ విషయాన్ని దేవుడు స్పష్టంగా ఆ సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో బహుశా నేను చూడలేదు ఇప్పుడు. సో వాక్యం మీకు నేను గుర్తు చేసేదానికి కష్టంగా ఉంది. సో నేను చదివినటువంటి ఆ లేఖనాలను బట్టి మీకు చెప్పగలుగుతాను. సో అక్కడ దేవుడు సమూయేలుతో అంటాడు, నీ పిల్లల విషయంలో నువ్వు గద్దించలేకపోయావే అని అంటాడు. సో ఏలి పిల్లల గురించి సారీ. అలాగే సమూయేలు కూడా తన పిల్లల విషయంలో వారు తప్పులు చేస్తూ ఉంటే ఆయన కూడా కొన్నిసార్లు ఏం చేయలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు తల్లిదండ్రులు చాలా దేవుని వాక్య భయం కలిగి ఉంటారు, కానీ వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలు కంప్లీట్గా సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సో ఇది చాలా మనం జాగ్రత్తగా ఆలోచించాలని గమనించాలని నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. సో ఈరోజు పరిశుద్ధాత్మను పొందాలా అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు మొదట చాలా జాగ్రత్తగా దాన్ని మీరు హృదయంలోకి రిసీవ్ చేసుకోవాలి. ఒక లెక్చరరు క్లాసులో లెసన్స్ చెప్తా ఉంటే ఆ లెసన్స్ ఎవరైతే జాగ్రత్తగా విని రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళు ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటారో, వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్లో వాళ్ళు గొప్ప ఫలితాలు పొందుతారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు, ఆర్థికంగా స్థిరపడతారు, బలపడతారు. ఈరోజు సంఘాలలో ప్రియులరా, దేవుని సేవకులు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాక్యం చెప్తా ఉంటే సేవకుల్ని అపహాస్యం చేస్తున్నారు. సేవకుల గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తారు. సేవకులు లేనప్పుడు ఇతరుల మధ్య రకరకాలుగా వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తూ ఆయనేంది అలా చెప్పాడు, ఈయనేంది ఇలా చెప్తున్నాడు, ఆయనేంది అలా మాట్లాడుతున్నాడని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారంటే సేవకుల గురించి ఇతరులకు చాడీలు చెప్పడం, వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళ గురించి వాళ్ళ ముందు ఒక రకంగా, వాళ్ళు లేనప్పుడు మరొక రకంగా కూడా జీవిస్తున్నారు సంఘంలో. సో దాని విషయంలో కూడా మీరు దేవునికి లెక్క చెప్పాలి. ప్రియులారా, ఏది చెప్పినా కూడా సేవకులు అది మీ మంచికేనని చెప్పి మీరు గ్రహించిన రోజున మీ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. సో పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? బాప్తిసం ఇచ్చు యోహాను ఎలాగైతే దేవుని కోసం సాక్షిగా బ్రతికాడు, ఆయన ఎలాగా దేవుని కోసం నిలబడ్డాడో ఆయన జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇకపోతే మన ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మీరు కానీ పరిశీలన చేస్తే, ఆయన యోహాన్ ద్వారా బాప్తిసం తీసుకొని బయటకు వస్తామంటే పావురం రూపంలో పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి వచ్చినట్టుగా మనం చూడొచ్చు ప్రియులారా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పి పరలోకంలో ఉండే తండ్రినటువంటి దేవుడు యేసుక్రీస్తుని గురించిన ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నీ సాక్ష్యం ఏది? నువ్వు 30 సంవత్సరాల నుంచి క్రైస్తవురాలుగా బ్రతుకుతున్నావు జీవోత్సవంలాగా. మారు మనసు పొందామని చెప్పి పేరు మాత్రమే, కానీ మరి నీకు నీతి క్రియలేది? పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు ఈరోజు, నీ క్రియలేది, నీ ప్రవర్తనేది, నీ మాట తీరేది, నీ జీవితంలో దేవుడి కోసం నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు విషయంలో పరిశుద్ధాత్మను గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను విషయంలో పరిశుద్ధాత్మను గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. సో పరిశుద్ధాత్మను పొందితేనే తప్ప వెలుగుదూత పొందడం కాదు. వెలుగుదూత కూడా ఎలా ఉంటుందో తెలుసా? అపవాది పరిశుద్ధాత్మలాగే నటిస్తాడు. జీవించడం వేరు, నటించడం వేరు. అలాగే యథార్థంగా బ్రతకడం వేరు, వేషధారణ భక్తి జీవితం వేరు. ఈ రెండింటికి సంబంధం ఉండదు ప్రియులారా. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా ఆలోచన చేసి బ్రతుకు మార్చుకోవాలి, జీవితం మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. బైబిల్లో ఏమని రాశాడో తెలుసా?
దుష్టుడు తన ప్రవర్తన మార్చుకుంటే అంతకంటే నాకేం కావాలి, వాడిని నేను మరణము నుంచి తప్పిస్తానని చెప్పి యెహెజ్కేలు గ్రంథంలో చాలా క్లియర్గా దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ప్రవర్తన సరిగ్గా లేకుండా సాక్ష్యం ఎలా బయటకు వస్తుంది ప్రియులారా? చేతిలో బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపోతావా, లేకపోతే క్రైస్తవురాలు అయిపోతావా? నీకు ఉపవాస ప్రార్థన దేనికి? నీకు ఆల్నెట్ ప్రేయర్ దేనికి? నీకు బలారాధన దేనికి? నీకు సంఘంలో మెంబర్షిప్ దేనికి? సంఘంలో నీకు ఒక గుర్తింపు దేనికి? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుని మనము వెళ్ళవలసిందిగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకునేదానికి మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటున్నాము, ఆ దిశగా మనం ప్రయాణం చేస్తాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.